సంతనూతలపాడులో తన కుమారుడిని ఆశీర్వదించి మంచి మెజారిటీతో గెలిపించాలని మాజీ శాసనసభ్యులు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పాలపర్తి డేవిడ్ రాజు ప్రజలకు పిలుపునిచ్చారు. సంతనూతలపాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాలపర్తి విజేష్ రాజు, డేవిడ్ రాజు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ యువకులకు అవకాశం ఇచ్చిందన్నారు. తన కుమారుడిని ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించాలని కోరారు. విజేష్ రాజు మాట్లాడుతూ ఎన్నికల్లో తన గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. తనను ఎంపీ అభ్యర్థి జేడీ శీలంను గెలిపించాలని కోరారు. నా పేరు పాలపర్తి విజేష్ రాజ్. నేను ఎక్స్ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు గారి అబ్బాయినండి. నేను ఇంజనీరింగ్ ఎంబీఏ చదువుకున్నాను. మొన్న ఏప్రిల్ 9వ తారీఖున కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి 2వ లిస్టులో సంతనూతలపాడు నియోజకవర్గానికి, అసెంబ్లీ నియోజకవర్గానికి నన్ను అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. నా విన్నపాన్ని మన్నించి నాకు సంతనూతలపాడు అసెంబ్లీ సీటుని కేటాయించినటువంటి షర్మిలారెడ్డి గారికి, ఆంధ్రప్రదేశ్ పీసీసీ ప్రెసిడెంట్ షర్మిలారెడ్డి గారికి, అలాగే గిడుగు రుద్రరాజు గారికి, రఘువీరారెడ్డి గారికి, కొప్పుల రాజు గారికి, మా బాపట్ల జిల్లా డీసీసీ అధ్యక్షులు అంజిబాబు గారికి, ఒంగోలు జిల్లా డీసీసీ అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి గారికి, అలాగే మా బాపట్ల పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జేడీ శీలం గారికి ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. నాకు ఈ సీటుని కేటాయించడాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నానండి. ఎందుకంటే మా తండ్రి గారు గతంలో సంతనూతలపాడు నియోజకవర్గంలోని నాగులుపలపాడు మండలం నుంచే ఆయన రాజకీయ జీవితాన్ని ప్రారంభించడం జరిగింది. మరి మండల అధ్యక్షులుగా, అట్లాగే జెడ్పీటీసీగా ఎన్నికయ్యి ప్రకాశం జిల్లాకి జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా ఆయన సేవలు అందించడం జరిగింది. అట్లాగే సంతనూతలపాడు నియోజకవర్గంలో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి ఒకసారి ఎలక్షన్లో కంటెస్ట్ చేసి ఓడిపోవడం జరిగింది. మరి ఇంతటి మా సొంత నియోజకవర్గమైనటువంటి సంతనూతలపాడు నియోజకవర్గంలో నాకు కూడా నా రాజకీయ పయనాన్ని మొదలు పెట్టడానికి, నా రాజకీయ తొలి అడుగులు వేయడానికి అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర నాయకులకు, అలాగే కేంద్ర నాయకులకు మీడియా ముఖంగా నేను మొట్టమొదటిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే అండి, కాంగ్రెస్ పార్టీ నా మీద నాకు ఈ సీట్ ఇవ్వడాన్ని నేను ఒక బాధ్యతగా భావిస్తూ ఉన్నాను. ఏదైతే ఈ ఎలక్షన్ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి 9 గ్యారంటీలు ఏదైతే ఉన్నాయో, రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ కానివ్వండి, అట్లాగే ఇందిరమ్మ అభయం పథకం ద్వారా తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి పేద కుటుంబానికి నెలకి 5,000 చొప్పున ఇవ్వడం అనే హామీ కావచ్చు, అలాగే మహాలక్ష్మి పథకం ద్వారా సంవత్సరానికి కుటుంబంలోని ఒక మహిళకు ₹1,00,000 అందించడం అనేటువంటి పథకం కానీ, అట్లాగే కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్యను అందజేయాలనే హామీ కావచ్చు, అట్లాగే ఇల్లు లేని పేదలకు 5 లక్షల రూపాయలతో ఇల్లు కట్టిస్తామని, ఇట్లా 9 గ్యారంటీలతో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఒక మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టోని మరి మేము విరివిగా విస్తృతంగా నియోజకవర్గ స్థాయిలో ప్రతి కుటుంబానికి చేరవేసి కాంగ్రెస్ పార్టీ గెలుపునికి కృషి చేస్తామని చెప్పి పత్రికాముఖంగా కూడా తెలియజేస్తూ ఉన్నాము. అలాగే ప్రజలందరూ కూడా, ఓటర్లకు, నియోజకవర్గ ప్రజలకు, అలాగే జిల్లా ప్రజలకు నేను చేసే విన్నపం ఏంటి అంటే కనుక, ప్రజలందరూ కూడా గమనించుకోవాలి. ఈరోజు మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు కానీ, మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను గమనించుకోవాలి. మన దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ ఒక నియంత్రణ ద్వారా జరుగుతున్నటువంటి పరిపాలన మనం గమనించుకోవాలి. కేంద్రంలో చూసుకున్నట్టయితే నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం నడుస్తూ ఉంది. మరి ఒక మతతత్వమైనటువంటి విభేదాలను సృష్టిస్తూ, ప్రజలని కన్ఫ్యూజ్ చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏది కూడా నిలబెట్టుకోకుండా దేశ అభివృద్ధిని కానీ, దేశ ప్రజల సంక్షేమాన్ని కానీ అంతా పక్కన పెట్టేసి కార్పొరేట్ కంపెనీలకు లాభాలు చేకూరుస్తూ, ప్రజలను మభ్యపెడుతూ, ఆపోజిషన్ పార్టీస్ యొక్క గొంతు నొక్కుతూ, ఎక్కడా కూడా వారికి తిరుగుబాటు చేస్తున్నటువంటి వివిధ సంఘాలు అయితేనేమి, రాష్ట్ర స్థాయి పార్టీలను అయితేనేమి, సిబిఐ అని, ఈడీ అని ఇట్లాంటి కేంద్ర సంస్థలను ఉపయోగించి అపోజిషన్ పార్టీస్ యొక్క గొంతు నొక్కుతూ వాళ్ళు నియంత పరిపాలన చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్య విలువలన్నీ కూడా ఈరోజు
డేంజర్లో ఉన్నాయని చెప్పి మనం అందరం గమనించుకోవాలి. మరి రానున్నటువంటి రోజుల్లో మన బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ఏదైతే స్ఫూర్తితో ఆయన ఈ భారతదేశ పరిపాలన జరగాలని చెప్పి ఆయన ఆశించారో అవన్నీ కూడా ప్రస్తుతం జరిగినటువంటి 10 ఏళ్ల బీజేపీ పరిపాలనలో అవన్నీ కూడా హరించిపోయినాయి. అవన్నీ కూడా ప్రజలు గమనించుకోవాలి. అలాగే మన రాష్ట్రంలో చూసినట్టయితే మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కూడా అలాగే ఉంది. ఒంటెద్దు పోకడలు పోతూ ప్రజా సంక్షేమం అనే ముసుగులో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తోసేస్తూ అభివృద్ధి అనేది ఏ కోశాన కూడా కనిపించకుండా సంక్షేమ పథకాలు ఇస్తున్నామని ప్రజలను మభ్యపెడుతూ ప్రజల నెత్తి మీద అప్పుల భారాన్ని పెడుతున్నటువంటి పరిస్థితులను కూడా మనందరం గమనించుకోవాలి. మరి 2019 ఎలక్షన్కు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలను కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. మరి కేంద్రం మెడలు వంచి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తామని చెప్పి అలాగే మన జిల్లాకు సంబంధించినటువంటి వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేస్తామని చెప్పి ఇట్లా అనేకమైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది. అట్లాగే డిఎస్సి ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇస్తామని, నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఇటువంటి హామీలు ఎన్నో ఇవ్వడం మరి జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్ టైంలో ఇవ్వడం జరిగింది. కానీ ఏది కూడా నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి లేదు. అట్లాగే ఆంధ్రాలో అపోజిషన్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూడా ఏ మాత్రం తీసిపోలేదు. గతంలో వాళ్ళు వ్యతిరేకించినటువంటి బీజేపీ పార్టీతోనే ఇప్పుడు కూటమిగా వస్తూ కేవలం అధికారం సంపాదించుకోవడం అనే స్వార్థ కాంక్షతో తప్పితే రాష్ట్రంలోని ప్రజల యొక్క బాగోగులు కానీ వాళ్ళ ఆస్పిరేషన్స్ని కానీ ఏది పట్టించుకోకుండా అన్నిటినీ పక్కన పెట్టేసి కేవలం అధికారంలోకి రావాలనే స్వార్థ ఉద్దేశంతోనే ఇప్పుడు కూటమిగా ఎన్నికల్లో తలబడతా ఉన్నారు. ఇటువంటి పరిస్థితులు వీటన్నిటినీ గమనించుకొని మరి కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి నినాదానికి ప్రజలందరూ కూడా రెస్పాండ్ అయ్యి మంచి నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని, హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించాలని మీ అందరికీ ప్రార్థిస్తూ ఉన్నాము. మరి కేంద్ర కాంగ్రెస్ పార్టీ కూడా ఒక 5 పంచ న్యాయాలని చెప్పి మేనిఫెస్టో ప్రకటించడం జరిగింది. ఆ పంచ న్యాయాల్లో భాగంగా 25 హామీలని రాహుల్ గాంధీ గారు ప్రకటించడం జరిగింది. వాటిలో మొట్టమొదటిది కేంద్రంలో కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొట్టమొదటి సంతకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రత్యేక హోదా ఫైల్ మీద పెడతామని చెప్పి రాహుల్ గాంధీ గారు ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి 10 ఏళ్ల పాటు అమలు చేస్తామని కూడా రాహుల్ గాంధీ గారు వాగ్దానం ఇవ్వడం జరిగింది. అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షర్మిలారెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ అయితే ఆంధ్రాలో కనుక అధికారంలోకి వస్తే మొట్టమొదటి సంతకము నిరుద్యోగులకు సంబంధించి 2,25,000 ఉద్యోగాలకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫైలు మీద మొట్టమొదటి సంతకం పెడతామని చెప్పి షర్మిలారెడ్డి గారు వాగ్దానం ఇవ్వడం జరిగింది. అట్లాగే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని కూడా మేము విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తాము. వీటన్నిటినీ గమనించుకొని ప్రజలు విఘ్నులయ్యి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని ఈరోజు మన దేశాన్ని రాష్ట్రాన్ని ఒక నియంత చేతుల్లో నుంచి ప్రజాస్వామ్యం వైపు నడిపించాలని చెప్పి పత్రికా ముఖంగా ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు అయితే అధికారమే ధ్యేయంగా, అధికారమే పరమావధిగా, ఏదో ఒక విధంగా అధికారాన్ని సాధించాలి అనేటువంటి కుటిల రాజకీయ నీతితోటి ఈనాడు నీతి మాలినటువంటి రాజకీయాలు, ఆంధ్ర ప్రజలకు ద్రోహం చేసేటటువంటి రాజకీయాలు చంద్రబాబు చేస్తూ ఉన్నారు. చంద్రబాబుని రాష్ట్ర ప్రజలు క్షమించకూడదు. చంద్రబాబుని ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల నుంచి తరిమి కొట్టాలి. కాబట్టి చంద్రబాబుని చిత్తుగా ఓడించమని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈనాడు బడుగు వర్గాలకు అన్యాయం చేసే విధముగా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, క్రిస్టియన్స్, ముస్లిం మైనార్టీలకి ద్రోహం చేసే విధంగా బీజేపీకి మద్దతు ఇచ్చి ఆయన రాజకీయాలు చేస్తూ ఉన్నాడు.